లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వాక్య భాగం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు రానొల్లకపోతిరి. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయములో దేవుని యొక్క ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తుకు నీ మీద నా మీద మన ఎడల ఉన్న ఆ ప్రేమను ఎంతగా ఉన్నదో మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో మనుషుల ప్రేమను వివరించగలం, కొలచగలం. తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, భార్యాభర్తల ప్రేమను ఇంత అని చెప్పగలం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను వివరించుటకు, ఇంత అంత అని వర్ణించి వివరించుటకు చాలని ప్రేమ, విస్తారమైన ప్రేమ, కొలవలేని ప్రేమ, అంతగా యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించాడు. ప్రియులారా, ఇక్కడ మనం చదివి జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేమును గూర్చి అనగా ప్రజలను గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, యెరూషలేమా యెరూషలేమా అనే ప్లేస్లో నీ పేరు పెట్టుకొని చదువుకో. యెరూషలేమా అనే ప్లేస్లో ఎవరి పేరు పెట్టాలి చెప్పండి? ఎవరి పేరు పెట్టుకోవాలి? నీ పేరు పెట్టుకో. ఏమంటున్నాడు దేవుడు? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు. యెరూషలేములోని ఈ ప్రజలు ఎలా ఉన్నారంట? ప్రవక్తలను చంపేవారు. ప్రవక్తలను చంపేవారు. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? ప్రవక్తలను చంపేవారు, వారి యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టేవారు. ఎందుకు పంపుతున్నాడు దేవుడు వాళ్ళ యొద్దకు? ప్రవక్తలను వారి యొద్దకు ఎందుకు పంపుతున్నాడు? దైవ సేవకులను, ప్రవక్తలను ఆ ప్రజల దగ్గరికి ఎందుకు పంపుతున్నాడు దేవుడు అంటే, వారి మేలు కొరకు, వారి రక్షణ కొరకు, మానవ జాతి రక్షణ కొరకు, నిన్ను నన్ను రక్షించడం కోసం. ప్రియులారా, తన ప్రవక్తలను, తన సేవకులను, తన బిడ్డలను మనకు పంపించి ప్రేమ సువార్తను ప్రకటిస్తుంటే విన్నామా? ఈరోజు మందిరంలో కూర్చున్న నీ కథనే ఆలోచన చేద్దాం, నా కథనే, మన కథనే ఆలోచన చేద్దాం. విన్నామా? సేవకులు, ప్రవక్తలు, దేవుని వాక్యము, దేవుడు చెప్పే మాట విన్నామా? తిరగమల్లినామా? పోలికలు ఉన్నాయా మనకు? ఇక్కడ ఎగ్జాక్ట్గా సెట్ అవుతాం మనం. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుదానా? నీ మేలు కోసము, నీ రక్షణ కోసము,
నీ యొక్క క్షేమం కోసము దేవుడు తన బిడ్డలను పంపిస్తే తిరగమల్లి రాళ్లతో కొట్టుతూ వాళ్ళని చంపిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకునో అలాగే ఎన్నో మార్లు మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటేనే కానీ మీరు రానొల్లకపోతుంది. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ఇది అసలు, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఎవరు ఈ ప్రజలు? ప్రవక్తలను చంపేవారు. ఎవరి ప్రజలు? రాళ్లతో కొట్టేవారు. ఎవరి ప్రజలు? తిరస్కరించేవారు. ఎవరి ప్రజలు? దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన వారు, దేవునిని మరిచిన వారు, హేయమైన క్రియలు చేసిన వారు, తమ ఇష్టాన్ని తన శరీర ఇచ్చలను నెరవేర్చుకున్నవారు. దేవుడు నాకొద్దు అని చెప్పి తృణీకరించిన వారు ఈ ప్రజలతో అంటున్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ఓ ప్రజలారా, ప్రియ సోదరి సోదరుడా, నిన్ను కోడి ఎలాగైతే తన పిల్లలను రెక్కల క్రిందికి చేర్చుకోవాలన్నట్లు చేర్చుకుంటుందో అలాగే నిన్ను చేర్చుకోవాలనుకున్నా కానీ నువ్వు రాలేదు, నువ్వు రానొల్లకపోతివి. ఇంత దుర్మార్గులను, తన ప్రజలను చంపేవారిని, తన సేవకులను చంపేవారిని, తమ సేవకులను రాళ్లతో కొట్టి చంపేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమ? ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు ఇంత ప్రేమ? యేసయ్యకి ఎందుకు ఇంత ప్రేమ అంటే మనకు మూలము యేసు ప్రభువే. ఈరోజు మనము ఈ లోకంలో జన్మించి తిని బట్ట కడుతూ తిరుగుతున్నామంటే ఈ లోకానికి మనం రావడానికి కారణము ప్రభువే. తన స్వహస్తాలతో తన పోలిక చొప్పున ప్రేమించి నిన్ను నన్ను కలగజేశాడు యేసు ప్రభు. నిన్ను నన్ను సృష్టించుకున్నాడు తన వలే ఉండాలని, తన యొద్ద ఉండాలని, తన వలే జీవించాలని, తన కొరకు బ్రతకాలని నిన్ను నన్ను రూపించుకున్నాడు, సృష్టించుకున్నాడు. నేను మొదట జ్ఞాపకం చేశాను, ఆయన ప్రేమ కొలవలేని ప్రేమ. ఇదిగో నిన్ను కలగజేసుకున్నాడు, నిన్ను సృష్టించాడు, నిన్ను గర్భములో రూపించాడు. కనుకనే దేవునికి ఆయనకు మన బిడ్డలం కాబట్టే దేవునికి మనమంటే ప్రేమ. మానవుణ్ణి దేవుడు ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు? తిరగమల్లినా, ఇష్టానుసారంగా బ్రతికినా ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి వర్షాన్ని కురిపించి తినడానికి ఆహారాన్ని అన్నిటినీ సమకూరుస్తున్నాడు. ఎందుకు అంటే అది ప్రేమ, తండ్రి ప్రేమ, అది ప్రేమ, దైవ ప్రేమ. ఈరోజు ప్రియులారా, ఇక్కడ యెరూషలేముతో అంటున్నాడు, నిన్ను చేర్చుకోవాలనుకున్నాను. కోడి ఎప్పుడు తన బిడ్డలను రెక్కల క్రిందికి చేర్చుకుంటుంది? చెప్పండి, ఎప్పుడు చేర్చుకుంటుంది? ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే తన రెక్కల క్రిందికి తన పిల్లల్ని చేర్చుకుంటుంది, కాపాడుకుంటుంది, శత్రువుతో పోరాడుతుంది, అవసరమైతే తాను చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ తన బిడ్డలను దక్కించుకుంటాడు. ఇదిగో ప్రజలు నశించిపోతున్నారు, రండి 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 అని దేవుడు దివారాత్రులు చేయి జాపి పిలుస్తుంటే వారు రానొల్లకపోయారు, రాలేదు.
ఇంకెప్పుడు కోడి తన బిడలను రెక్కల క్రిందికి చేర్చుకుంటుంది అంటే ఆశ్రయం, విశ్రాంతి కదా. తన బిడలన్నిటినీ దగ్గరికి సమకూర్చుకొని విశ్రాంతి తీసుకున్నప్పుడు అది తన బిడలందరినీ ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ప్రమాదము నుంచి తప్పించబడతారు. ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఇదిగో విశ్రాంతి దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. కానీ వీరు రాలేదు రాలేదు అని అని చెప్పి ఏం చేశాడంట, దేవుడే దిగి వచ్చాడు. నా ప్రవక్తలను పంపితే చంపేస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపుతున్నారు, సేవకులను చంపుతున్నారు, నేనే వస్తానని దేవుడు దిగి వచ్చాడు. ఏం చేశారు యేసు ప్రభువును? ఆయనను కూడా చంపివేశారు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ప్రాణం అర్పించాడు. చంపేవారిని, తృణీకరించేవారిని యేసయ్య ఏం చేశాడండి? ప్రేమించాడు. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుని అప్పగించడానికి వచ్చి ఏం చేశాడండి? ముద్దు పెట్టాడు. ప్రేమతో పెట్టిన ముద్దు కాదు, గుర్తు చెప్పినాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పి, బోధకుడా నీకు శుభము అని చెప్పి యేసయ్యను ముద్దు పెట్టుకొని అప్పగించినాడు. యేసయ్యకు తెలుసు వాడు పెట్టేది దొంగ ముద్దు, కపటపు ముద్దు, వాడు చూపించేది నిజమైన ప్రేమ కాదని తెలుసు. కానీ ఇదిగో మన అందరి రక్షణ కోసరము యేసు ప్రభు ప్రియులారా ప్రాణం అర్పించుటకు ఆ విధముగా లేఖనానుసారంగా నడిచాడు. మోసం మోసం మోస మోసం చేసేవారిని, దుర్మార్గులను, నరహంతకులను, శత్రువులను, ఈ విధంగా ప్రజలు తయారైపోయారు. ఈ సాతాను ప్రభావము, సాతానుకు అమ్మివేయబడి, పాపము చేసి సాతానుకు అమ్మివేయబడి ఈ రీతిగా ప్రజలందరూ నాశనానికి గురి అయినప్పుడు అలాగే విడిచిపెట్టక ఆ నాశనం నుండి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో ఒక మాట మనం చదువుతాం. చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని చదువుదాం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుతున్నాం, అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చంపబడ్డాడు. నీ కొరకు నా కొరకు చంపివేయబడ్డాడు యేసు ప్రభు. ఎందుకు అంటే మన పాపమును ప్రాయశ్చిత్తము చేయడానికి, మన పాపములను పరిహరించడానికి, మనము చేసినటువంటి ప్రతి పాపమును, ప్రతి దోషము, ప్రతి క్రియ, ప్రతి వ్యతిరేక క్రియ, వీటన్నిటికీ పరిహారం కలగాలంటే యేసు క్రీస్తు ప్రభు మానవ జాతి అందరి పక్షాన ఇదిగో ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, ఆ నిర్దోషి, ఆ నిష్కల్మషుడు నీ కోసము నా కోసము రక్తము చిందించి, శ్రమ పొంది, రక్తము చిందించి, సిలువ వేయబడి
మన కోసం ప్రాణం అర్పించాడు ప్రియులారా. మన కోసం ప్రాయశ్చిత బలిగా యేసుక్రీస్తే బలి అయిపోయాడు. ఎట్లాంటి వాళ్ళం మనము? చెప్పండి, ఎట్లాంటి వాళ్ళం? దేవుని తృణీకరించిన వారం, నరహంసకులం. ఇదిగో వీళ్ళు ప్రవక్తలను చంపేవారు, ఇదిగో వీరు రాళ్ళతో కొట్టేవారు. మంచి చేద్దామని వస్తే తృణీకరించి చంపేవారు. మంచిని ఇష్టపడని వారు, మంచిని ప్రేమించని వారు, పాపమును కోరుకొని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనము చేసుకొని ఇదిగో నిత్య నాశనానికి వెళుతున్నటువంటి మన కోసరం ఇలాంటి వాళ్ళ కోసం యేసు ప్రభు బలి అయ్యాడు. అనీతిమంతుల కోసం. చెప్పండి, దేవుడు అనీతిమంతుల కొరకు, అనీతిమంతుడైన నీవు, అనీతిమంతుడనైన నేను, మన కోసరం యేసు క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు, చంపబడ్డాడు. కారణం ఏమిటంటే నీకు నాకు రక్షణ కలగాలని. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో అంతకంటే దుర్మార్గులమైన మన మీద దేవుని కనికరము, దేవుని ప్రేమ లేకపోతే ఈరోజు ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాదు, నేను ఇక్కడ నిలిచేవాడిని కాదు. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఇదిగో ఎంత ఘోర పాపి అయినా కానీ, ఎంత ఘోరమైన పాపి అయినా కానీ నశించిపోకూడదు. ఆ ఆత్మ నశించి నరకానికి పోకూడదు, ఆ ప్రజలు నశించిపోకూడదు, ఆ వ్యక్తి నాశనం అయిపోకూడదు. ఆ వ్యక్తి మనస్సు మార్చుకోవాలి, మంచి జీవితము జీవించాలి. ఇదిగో పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టాలి, మంచి బ్రతకాలి, నీతిమంతుడై పరిశుద్ధుడై ఇదిగో జీవించి తన రాజ్యంలో బ్రతకాలనేదే దేవుని చిత్తం. దుర్మార్గుడు నశించిపోవట దేవుని చిత్తము కాదు. క్రీస్తునందు ప్రియులారా, ఇది ఎంత ఘోర పాపినైనా కానీ యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆ పాపము నుండి విడిపించడానికి, ఆ శాపము నుండి విడిపించడానికి, ఆ నరకమును తప్పించడానికి, ఆత్మను రక్షించడానికి, మంచి జీవితం ఇవ్వడానికి. చాలా మంది చెప్తారు యేసు ప్రభువు పాపమును ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. పాపాన్ని ద్వేషిస్తాడు యేసు ప్రభు, పాపిని ప్రేమిస్తాడు. ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పాప ప్రాయశ్చిత్తము కొరకు, మన పాప ప్రాయశ్చిత్తము కోసం యేసు క్రీస్తు ప్రభు కల్వరిలో బలి అయ్యాడు. ప్రియులారా, యెరూషలేము గురించి 2 మాటలు చెప్పాడు. వాళ్ళు ఎలాంటి వారంట? ప్రవక్తలను చంపుచు తన యొద్దకు వారి మేలు కోసం పంపే వారిని రాళ్లతో కొట్టి చంపేవారు. ఈరోజు నీవెలాంటి వాడవు? మనం ఎలాంటి వారు? నీ జీవితం నీకే తెలుసు బాగా. నీకు అర్థం కాకపోతే బైబిల్ చదువు, క్షుణ్ణంగా చదువు. మన బ్రతుకును దేవుడు అద్దములో చూపించినట్టు చూపిస్తాడు మన జీవితాన్ని. ఇలాంటి వారిని యేసు ప్రభు ప్రేమించాడు. ఒక స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుకొని తీసుకొని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గర పట్టుకొని తీసుకొచ్చారు, మధ్యలో నిలబెట్టారు, దేవాలయంలోకి తెచ్చినారు, మధ్యలో నిలబెట్టారు. ఆమె చుట్టూ జనసమూహం, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ రాళ్ళు తీసుకొని వచ్చారు. ఆమెను పట్టుకొని ఈడ్చుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి, బోధకుడా, ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది,
మోషే ధర్మశాస్త్రం ఈమెను రాళ్లతో కొట్టి చంపమని సెలవిస్తుంది, నువ్వేం చెప్తావు అన్నాడు. మీరేం చెప్తారు అంటే యేసు ప్రభు నేల మీద రాస్తున్నాడంట. నేల మీద రాస్తూ ఉన్నాడు. ఏం రాశాడు? ఆ రాత చూసినప్పుడంట చిన్నవాడు మొదలుకొని, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాని వరకు రాళ్ళు అక్కడ పాడేసి వెళ్ళిపోతున్నారంట. ఆ రాతలో వాళ్ళు ఏమడిగినారు యేసయ్యను? ఈమె వ్యభిచారము చేయుచుండగా పట్టుబడింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చేస్తావు అని. మీలో పాపము లేనివాడు, మీలో పాపము చెయ్యనివాడు మొదట ఈమె మీద రాయేయండి అని మరలా నేల మీద రాసినప్పుడు అందరు రాళ్ళు పడేసిపోయినారు. అక్కడ ఆ రాతలో వీళ్ళ బ్రతుకులన్నీ కనిపిస్తున్నాయి, వీళ్ళ జీవితాలన్నీ కనిపిస్తున్నాయి. ఆయన రాశాడు, రాసి గమ్మునున్నాడు. చెప్పినాడు అనుకో, బయట వేసినాడు అనుకో. ఆ రాత చూసుకుంటే ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది కదా, అంతకన్నా దుర్మార్గులు ఉన్నారు అక్కడ రాళ్ళు పట్టుకొని వచ్చిన వాళ్ళల్లో. అంతకన్నా దుర్మార్గులు ఉన్నారు. ఆ రాత చదివి ఆ రాతను చూస్తే ఆ రాళ్ళ దెబ్బలు వాళ్ళకే పడతాయి అని చెప్పి ఏం చేశారు? రాళ్ళు పడేసి ఇక్కడోళ్ళు అక్కడ సర్దుకున్నారు. అప్పుడు ఆమె తన్నాడు, అమ్మా ఎవరూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నేను నిన్ను శిక్షించను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుండా బ్రతుకు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుండా బ్రతుకు. యేసు ప్రభు దగ్గర ఎంత ఘోర పాపి అయినా కూడా ఆయన దగ్గర ఆశ్రయం ఉంది. నువ్వు బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడితే, మనం బ్రతుకు మార్చుకోవడానికి ఇష్టపడితే ఆయన దగ్గర ఆప్షన్ ఉంది, ఆయన దగ్గర ఆశ్రయం ఉంది. దేశమంతా ప్రజలందరూ ఏకమై రాళ్లతో కొట్టి చంపాలని తీర్మానం చేసినప్పుడు, ఎందుకు? ఈమె దుర్మార్గురాలు, ఈమె వ్యభిచారి, ఈమె మంచిది కాదు, ఈమెను చంపాలి అని ఊరంతా ఏకమైన యేసుక్రీస్తు ప్రభు ఇదిగో పాపములను క్షమించి నువ్వు ఇక ఎప్పటికీ పాపము చేయొద్దని చెప్పి ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చి తన ఇంటికి పంపించాడు. పాపిగా ఒక వ్యభిచారిగా ఈడ్చుకురాబడింది యేసయ్య దగ్గరికి. నీతిమంతురాలిగా ఆమె, చెప్పండి, నీతిమంతురాలిగా ఆమె తన ఇంటికి పోయింది. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభు దగ్గర ఇదిగో ఎంత ఘోర పాపులైనా కూడా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడతారు. దుర్మార్గుడు నశించిపోవుట దేవుని చిత్తము కాదు. దుర్మార్గుడు, నీవు నశించిపోవడం దేవుని చిత్తము కాదు, నీవు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. కాబట్టి నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. ఇదిగో కోడి తన రెక్కల క్రిందికి బిడ్డలను ఎలా చేర్చుకుంటుందో అలాగ నిన్ను చేర్చుకుంటాను, నిన్ను భద్రపరుస్తాను, నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు క్షేమం ఇస్తాను అని నిన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అలా ఆహ్వానించబడి దేవుని సన్నిధికి వచ్చిన వారు ధన్యులు. నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలువు. ఈ ధన్యత, ఇంత ప్రేమను దేవుడు మన మీద కనపరిచి ఉచితముగా మనకిచ్చాడు. ఉచితముగా దేవుడు మనకిచ్చాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇంత గొప్ప రక్షణ ఎలాంటి వారం మనము? ఆమె బయటపడింది, మనం బయట వల్లే, అంతే. ఒప్పుకుంటారా ఈ మాటకు? ఒప్పుకుంటారా? ఆమె దొరికింది, మనం దొరకలే. రాసి పెట్టినాడు మన బ్రతుకంతా అక్కడ వాళ్ళకి అర్థంలో వాళ్ళ జీవితాలకు కనిపించినట్లు మన బ్రతుకంతా మనకు తెలుసు. ఆమె దొరికింది, మనం దొరకలే.
ఈరోజు ఈరోజు యేసు ప్రభు దగ్గర మనం ఎలాంటి వారమైన, ఎంత దుర్మార్గులమైన, మన బ్రతుకును మార్చి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేయాలన్నదే దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఇన్నాళ్ళు ఎంత ఘోరంగా బ్రతికినావో, ఎన్ని రకాలుగా జీవించినావో అయిపోయిన కాడికి అయిపోయింది. ఇక దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇదిగో ఆ స్త్రీ ఎట్లా పోయిందమ్మా వాళ్ళ ఇంటికి? నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా, దేవుని కలిగిన దానిగా వెళ్ళింది. మిగతా వాళ్ళందరూ రాళ్ళు పడేసి పాపాన్ని ఎంట పెట్టుకొని వెళ్ళిపోయారు. అది చూసినప్పుడు ప్రవ్వా నేను పాపిని అన్నాడు ఒక్కడు కూడా లేడు. ఇదిగో నేను తప్పు చేశాను, నాకు దిక్కు లేదు, నేను శిక్షకు అర్హురాలనని నిలబడిన ఆమె రక్షించబడింది. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఒక పాపి ఎంత ఘోర పాపి అయినా మారి పరిశుద్ధులుగా తన వలె జీవించాలనేదే దేవుని చిత్తం. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం. ఎన్ని రోజులైంది? ఎంతకాలమైంది? ఎట్టొచ్చినామో అట్లనే వెళ్తున్నామా? లేకపోతే ఆమె మారి తన బ్రతుకును మార్చుకొని వెళ్ళినట్టు వెళ్తున్నామా? పాపి పరిశుద్ధుడుగా కావాలనేదే దేవుని చిత్తం. దేవుడు పాపములను క్షమించేది భక్తిగా ఉండడానికే కానీ మరలా పాపములు చేయడానికి కాదు. ఈరోజు నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నావు, యేసయ్యా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నావు. నిన్ను క్షమించాడు, ఎందుకంటే ఇంకా నువ్వు మరలా చేయకూడదు, ఇంకా పరిశుద్ధంగా బ్రతకాలని. అంతేగాని ఇంకా మరలా చేసుకుంటావమ్మా అని కాదు, చేసుకుంటావయ్యా అని కాదు. తన వలే ఉండాలని, తన పోలికలో ఉండాలని, తన కొరకు బ్రతకాలని, తనలాగా జీవించాలని యేసయ్య తన రూపాన్ని మనకిచ్చుటకు, కోల్పోయిన మహిమను మనకిచ్చుటకు, పరిశుద్ధతనిచ్చుటకు మన కోసం బలి అయినాడు యేసు ప్రభు. చెడ్డవారినైన మనల్ని, దుర్మార్గులైన మనల్ని ఎవరిష్టపడరు. ఇదిగో ఇంత నీతిని, ఇంత రక్షణనిచ్చిన దేవుణ్ణి మనము పరిశుద్ధుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధుడైన దేవునిని ఆరాధించాలి. ఈ పాత్ర, ఈ ఘటము, ఈ జీవితము, ఈ శరీరము, ఈ బ్రతుకు కాపాడుకోవాలి యేసయ్య కోసం. పరిశుద్ధమైన పాత్రగా, పరిశుద్ధమైన ఈ ఘటమును తీసుకొని వచ్చి దేవునికి స్తోత్రములు చెల్లించాలి. నేనింతే నా ఇష్టం అంటే యేసయ్యకు ఇంకా మనం విలువ ఇచ్చినట్ల? మన బ్రతుకును మార్చుకొనకపోతే ఏం ప్రయోజనం? పరిశుద్ధులు నివసించే పట్టణం. పరలోక రాజ్యం ఏమిటండి? పరిశుద్ధులు నివసించే పట్టణం. పరిశుద్ధులు నివసిస్తారు అక్కడ. ఆ పరిశుద్ధునిగా నిన్ను చేశాడు యేసు ప్రభు. పరిశుద్ధునిగా నిన్ను తీర్చిదిద్దాడు యేసు ప్రభు. ఆ పరిశుద్ధతను ఏం చేయాలి? మనం కొనసాగించాలి. భయముతో, వాక్యం ఏమనింది? భయముతో, వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించు. భయముతో, వణుకుతో మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పిల్లలు, ఎంత ప్రేమ! ఈరోజు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ఇంత ఘోరమైన వారిని నిన్ను నన్ను కోరుకున్నాడే, ప్రేమించాడే. ఆ ప్రేమామయుని, ఆ కరుణామయుని నిండు మనసుతో కృతజ్ఞతలు అర్పించి గణపరుచుదాం. ఇదిగో ఆ స్త్రీని నీతిమంతురాలిగా తీర్చినట్లు, ఇదిగో ఆ వ్యతిరేకమైన ప్రజలను ప్రేమించి వారి కోసం ప్రాణం పెట్టినట్లు, నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా యేసు ప్రభు ప్రాణం అర్పించాడు. ఆమెను ఎట్లయితే నీతిమంతురాలుగా తీర్చాడో
తన రక్తము చేత యేసు ప్రభు మనలందరినీ నీతిమంతులుగా తీర్చాడు. నీతినిచ్చిన దేవుని, పరిశుద్ధతనిచ్చిన దేవునిని, రక్షణనిచ్చిన దేవునిని, ఇంత వ్యతిరేకంగా బ్రతికే మనలను ప్రేమించి ప్రాణం అర్పించిన ఆ ప్రేమామయుణ్ణి మహిమపరిచి ఘనపరిచి స్తుతించి ముందుకు సాగుదాం. ప్రభు ఈ తలంపులు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.